సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. ఆనాడు జగన్ బిడ్డ బయటకు వచ్చాడంటే ఒట్టి చేతులతో బయటకు వచ్చేవాడు కాదు, రాగానే బటన్ నొక్కేవాడు, మాకు ఖర్చులకు ఇబ్బంది లేకుండా ఉండేది. మరి ఈ ప్రభుత్వం ఇంకా బటన్ నొక్కే కార్యక్రమం చేయటం లేదు అనేది ఒక అంటే బటన్ నొక్కడం అంటే మరి ఇప్పుడు 3,000 4,000 చేసి డైరెక్ట్గా చేతికి ఇస్తున్నారు బటన్ నొక్కకుండా. ఇప్పుడు మరి ఇంకా తర్వాత ఈ హాస్టల్ ఫీజు రియంబర్స్మెంటు ఎడ్యుకేషన్ది డైరెక్ట్గా కాలేజెస్కే ఇచ్చేస్తామని చెప్పారు. సో అది సరే, బటన్ నొక్కడం అనేది అతన్ని కాయిన్ వర్డ్ కింద పెట్టుకున్నాడు. సో ఇక్కడ అమ్మఒడి ప్లేస్లో మీరే తీసుకొచ్చారు కదా, తల్లికి వందనం అది రేపు నెక్స్ట్ ఇయర్ నుంచి పెడుతున్నారు జనవరిలో. సో అప్పుడు కూడా 7-8 నెలలు అయింది. జగన్మోహన్ రెడ్డి కూడా అమ్మఒడి స్కీము రైట్ ఫ్రమ్ ద డే 1 ఇవ్వాల. దేనికైనా కొంచెం టైం పడుతుంది, బట్ ప్రజలైతే డెఫినెట్గా దే ఆర్ హ్యాపీ. వస్తుంది అన్న నమ్మకం ఉంది. ఇస్తామని స్పష్టంగా చెప్తున్నారు. ఇస్తారు. ఇంకెంత 6 నెలలు కూడా అవ్వకుండా అన్నీ ఇప్పుడు ఇచ్చేయాలంటే అయ్యే పని కాదు కదండి. డెఫినెట్గా ఇస్తారు. తల్లికి వందనం ఇస్తారు. ఈ హాస్టల్ ఫీజు రీఎంబర్స్మెంట్లు అంతకుముందు జస్ట్ ఫీ రీఎంబర్స్మెంట్ అని ఉండేది ఇంగ్లీష్లో. దీనికి జగనన్న విద్యా దీవెన అని, ఇంకోటి ఏదో జగనన్న వసతి దీవెన అని. ఇప్పుడు మిడ్ డే మీల్ స్కీమ్ నీట్గా నడుస్తుంది. గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ షేర్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 60% ఎంత ఉంది. ఈ టైటిల్ పెట్టాడు గోరుముద్దని. ఈయన ఏంటంటే పబ్లిసిటీ చేయకుండా అదే స్కీమ్ చక్కగా నడుస్తుంది. ఇండివిజువలిస్టిక్గా ఈయన పేర్లు పెట్టుకుని పేపర్లో అదే పనికి అడ్వర్టైజ్మెంట్లు వేసి ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తే ఇచ్చాడని అనుకుంటున్నారు. యాక్చువల్ బెనిఫిషియరీ ఎవడైతే విద్యార్థి ఉన్నాడో వాళ్ళకి మధ్యాహ్న భోజన పథకం అందుతుంది. బట్ ప్రతి నెలకి 2 నెలలకి జగనన్న దగ్గరుండి మెనూ చూశాడు, మేనమామ అని ఇలాంటి పబ్లిసిటీలు ఇచ్చుకోవట్లా. ఎందుకంటే మన పని ద్వారా ప్రజలకు చేరువ అవ్వాలి తప్ప 100 కోట్లు పబ్లిసిటీ మీద తగలేయటం ముఖ్యమంత్రి గారికి ఇష్టం లేదు. ద బెనిఫిషియరీ నోస్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్. మళ్ళీ పేపర్లో వేసి మళ్ళీ కుర్ర నోట్లో ముద్దట్టేసి ఫోటోలు వేసేసి పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం లేదు. అవర్ వర్క్ విల్ షో అనే ఉద్దేశం మా ముఖ్యమంత్రి గారిది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల సమీప భవిష్యత్తులో కలిసిపోవటానికి అవకాశం ఉందా రాజుగారు? అంటే నాకు తెలిసి ఆ అవకాశం లేదు. బట్ ఎనీథింగ్ మే హ్యాపెన్ ఎనీ టైం. మనం రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. బట్ జగన్మోహన్ రెడ్డి మరి ఆయన కాంగ్రెస్ తోటి కలుస్తాడా అన్నది నేను, అంటే హీ గోస్ బై ద విండ్ కదా. మరి ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్గా ఉంది. సో కాబట్టి అగైన్స్ దట్ విండ్ తను వెళ్ళి అంత రిస్క్ చేయడేమో అని నేను అనుకుంటున్నాను. న్యూట్రల్గానే ఉంటాడేమో అని. వీళ్ళిద్దరిలో ఎవరు మొండండి, అంటే టఫ్? జగన్మోహన్ రెడ్డిని షర్మిల కంపేర్ చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి డెఫినెట్గా మొండి మనిషి, అందులో డౌట్ ఏమీ లేదు. మరి షర్మిల తన మొండితనాన్ని చూపెడతానికి ఇప్పుడు దాకా ఏం అవకాశం రాలేదు కదా, ఏ పదవి తను చేయలేదు. సో కాబట్టి పట్టుదల ఉంది అన్నది స్పష్టమవుతుంది. పట్టుదల వేరు, మొండితనం వేరు. సో ఆవిడ మొండితనం గురించి ప్రస్తుతం ఇంకే పదవి చేపట్టలేదు కాబట్టి వాయిదా వేద్దాం.